Lot and Abraham were separated. ఇక్కడ లోతు అబ్రహాము ఇరువురు కూడా వారు వేరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And it says that Lot pitched his tent towards Sodom. లోతు తన గుడారమును సొదొమ పట్టణం వైపు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And the men of Sodom were exceedingly wicked in the eyes of God. దేవుని దృష్టిలో సొదొమ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా దుర్మార్గులను, యెహోవా ఎదుట బహు పాపులై ఉండిరి. This godly righteous man నీతిమంతుడైనటువంటి లేదా భక్తిపరుడైనటువంటి ఈ వ్యక్తి went and lived in close proximity to these wicked sinners before God. దేవుని ఎదుట బహు పాపులను, దుర్మార్గులైనటువంటి వ్యక్తుల మధ్యలో నివసించడానికి వెళ్ళాడు. What you see in the life of Lot is that though he was a follower of God, కానీ ఇక్కడ మనం లోతు గురించి చూసినప్పుడు అతడు దేవుని వెంబడించేవాడైనప్పటికీ he was not a wholehearted follower of God. అతడు హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడించిన వాడు కాదు. He had one leg in the world and one leg in the church, so to say. ఎలా చెప్పాలంటే ఈ లోకంలో ఒక కాలు పెట్టి ఇంకొక కాలు సంఘంలో ఉంచినట్లుగా ఉన్నాడు ఈ వ్యక్తి. He loved the world. అతడు లోకాన్ని ప్రేమించినటువంటి He వాడు. was drawn by the world. లోకం చేత లాక్కొని ఏడవబడినటువంటి వాడుగా ఉన్నాడు. And he went and pitched his tent towards Sodom. అతడు సొదొమ వైపు తన గుడారమును వేసుకున్నట్లుగా మనం Now you see, చూస్తున్నాం. he chose a place which was good for his cattle. అతడు ఎంచుకున్నటువంటి స్థలం అతని యొక్క పశువులకు, అతని యొక్క మందకు చాలా ఉపయోగకరమైనటువంటి స్థలమే. He knew that it was suitable for him to live in that particular place. ఆ ప్రాంతంలో నివసించడానికి ఆ ప్రాంతం చాలా అనుకూలంగా తనకు ఉంది అన్నటువంటి విషయం అతనికి తెలుసు. But he may also have known that the men of Sodom were wicked sinners before God. అదే సమయంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు యెహోవా దృష్టికి దుర్మార్గులను, పాపులై ఉన్నారన్న విషయం కూడా లోతు ఎరుగును. But you see, he justified living there because he said, I need